నిజామాబాద్లో జరిగే సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తిగా నిజామాబాద్ నగరం అంతా గులాబీమయమైంది. దాదాపు 2.5 లక్షల మంది వచ్చే ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ రూరల్, అలాగే నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, అలాగే జగిత్యాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు వచ్చేటువంటి ప్రజలకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు నగరంలో ఎటు చూసినా మొత్తం గులాబీమయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్న గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సీఎం సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈరోజు సీఎం కేసీఆర్ గారు మరి సీఎం అయినాక మొదటిసారిగా నిజామాబాద్ విచ్చేస్తూ ఉన్నారు. మరి నిజామాబాద్ జిల్లా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఏదైతే పెద్ద ఎత్తున మరి సీఎం గారు మొదటిసారి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం తెలపడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. వారి 7 కాన్స్టిట్యున్సీల నుంచి బోధన అయితేనే నిజామాబాద్ అర్బన్, రూరల్, డిచ్పల్లి, రూరల్, ఆర్మూర్, కొరుట్ల, జగిత్యాల్ 7 కాన్స్టిట్యున్సీల నుంచి లక్షలాదిగా జనం, 2.5 లక్షల జనము మరి రాబోతూ ఉన్నారు. జనం వారి సౌకర్యారం, వారి బైకులు, ఆటోలు, కార్సు వారిగా వస్తూ ఉన్నారు. కాబట్టి మినిమం 2.5 లక్షల టార్గెట్ ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు గారి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి సమన్వయం చేసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 30 నుంచి 40 వేల జనము వస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు నిజామాబాద్ జిల్లాకున్న అనుబంధం చాలా గొప్పది. ఎందుకంటే తన మరి అక్కయ్యను సిహెచ్ కొండూరుకి ఇచ్చి సిహెచ్ కొండూరు నుంచే కేసీఆర్ గారి రాజకీయ జీవితము మొదలు పెట్టడం జరిగింది. ఇది చాలా అవినాభావ సంబంధం. మేము కూడా కేసీఆర్ 2001 పార్టీ పెట్టగానే కేసీఆర్ అడుగుజాడలు నడిచి కేసీఆర్ గారు ఈ 10 జిల్లాలో ఎక్కడ ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడం జరిగింది. మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం తెలుపుతా ఉన్నాం. మరి ఎందుకంటే మరి మొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ప్రాణాలు కేసీఆర్ సస్తేంది తెలంగాణ రావాలని చెప్పేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేసి మరి ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి మరి కేసీఆర్ గారు 2 ఎంపీలతోనే మరి తెలంగాణ సాధించడం జరిగింది. ఈరోజు మనం 16 మంది ఎంపీలు, ఒక మిత్రపక్షం ఎంఐఎం 17 మంది ఖచ్చితంగా గెలవబోతున్నారు. మరి కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తాడు కేసీఆర్ గారు. ఇంకా 100 సీట్లు ఇంకా మిత్రపక్షాలున్నాయి, వాటి నుంచి చేసి అటు ఎన్డీఏకి కానీ ఇటు యూపీఏకి కానీ తగిన మెజార్టీ రాదు. కాబట్టి కేసీఆర్ గారిదే దీంట్లో 100-120 సీట్లు ఖచ్చితంగా ఆయన ఫేవర్లో వచ్చి కేసీఆర్ గారే మరి కీలక పాత్ర కేంద్రంలో పోషిస్తాడు. కాబట్టి మనకు తెలుసు గతంలో ఎన్డీఏతోని టీడీపీ పొత్తున్నప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు వాళ్ళు జాతీయ హోదా కల్పించడం జరిగింది. మనకేమో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఇదే ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్. కాబట్టి మనము చెప్పినట్టుని మన మెజార్టీ మనతోని గవర్నమెంట్ స్థాపిస్తే మెడలు వంచి రాష్ట్రంకు ఏ నిధులు కావాలనో ఆ నిధులు మనం తెచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, 1,00,000 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నాం. రేపు మనము మరి మెడలు వంచి మన మెజార్టీ ఉంటే అది జాతీయ హోదా తీసుకొని రావచ్చు. కాబట్టి ఇట్లా 5 సంవత్సరాల్లో పుట్టిన బిడ్డ 28 రాష్ట్రాల కంటే ఇది 29వ రాష్ట్రము. మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దాంట్లో భాగంగానే మరి రైతులకు రైతు బంధు కనివిని ఎరగని రీతిలో మరి ప్రపంచ దేశంలో కానీ గతంలో ఎక్కడ ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రైతులకు మరి పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి కోసం సౌకర్ దగ్గరికి వెళ్ళి మరి పంట పండిస్తే అడ్డీ అసలుకే ఆ పంట పోతున్నది. కాబట్టి అది గ్రహించి మరి కేసీఆర్ గారు రైతులకు రైతు బీమా చేయడం జరుగుతుంది. ఆ రైతు బీమా సంవత్సరంకు 2 కిస్తులు, గతంలో 4 వేలు ఉండే, ఇప్పుడు కొత్తగా 5 వేలు 2 కిస్తులు, సంవత్సరానికి 1 ఎకరానికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైతు బీమా
రైతు బీమా ఏదన్నా ప్రమాదవశాత్తు కానీ నార్మల్ డెత్ అయినా ఒక రైతు మరి చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా చేయడం జరుగుతుంది. ఇట్లాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మరి నాటి కాలం కాకతీయ రాజుల కాలంలో మరి చెల్లు నిర్మిస్తే ఆ చెల్లు పూడికొచ్చి మరి అవి పూడిక తీయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అనే పేరుతో పెట్టి చెల్లని ఈరోజు 2/3 చెరువులు మరి మంచిగా పూడిక తీసి మరమ్మతులు చేసి ఈరోజు చెల్లని నిండుకుండలాగా ఉన్నాయి. మరి ఎంతో సాగునీరు ఇంకా ప్రతి చెరువు కింద 15 to 20% మరి విస్తీర్ణము సాగు ఎక్కువైతున్నది. అట్లాగే మిషన్ భగీరథ ఉద్దేశము ఒక ఆడ పడుచు రోడెంబడి బిందెత్తుకొని పోకుండా మరి ఇంటింటికి నల్ల స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం కూడా పెట్టడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రధానమంత్రి మోడీ వచ్చి సిద్దిపేట వచ్చి కూడా మరి మిషన్ భగీరథ గురించి చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇది 3-4 నెలల్లో మిషన్ భగీరథ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. అట్లాగే కాళేశ్వరం వాటర్ కేసీఆర్ ఉద్దేశం ఒక్కటే, కేసీఆర్ ఉద్దేశం 1 కోటి ఎకరాలు మాగాని చేయాలనే ఉద్దేశంతో ఆ కళ స్వప్నము ఖచ్చితంగా నెరవేరుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఇటు రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడుకు లిఫ్ట్ చేసి ఖచ్చితంగా 1 కోటి ఎకరాలు మరి తెలంగాణలో 1 కోటి ఎకరాలు సాగవుతుంది. కాబట్టి అది కూడా 4-5 నెలల్లో కాళేశ్వరం వాటర్ వచ్చేస్తుంది. ఈరోజు కేసీఆర్ ఉద్దేశం ఒక్కటే, రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతు 3-4 సంవత్సరాల్లో ఏదైతే అప్పు గతంలో తీసుకునే అప్పు ఇచ్చే స్థితికి రైతే అప్పు ఇచ్చే స్థితికి ఎరగాలని, మరి అట్లాగే కుల సంఘాలు ప్రతి కుల వృత్తుల వారికి మరి సబ్సిడీ కింద మరి వాళ్ళ కుల వృత్తుల కింద లోన్లు సబ్సిడీ ఇచ్చి అన్ని కులాలను కూడా దగ్గరికి తీయడం జరుగుతుంది. ఇట్లా కేసీఆర్ గారు మరి పెన్షన్స్ కానీ ఇతరత్ర కానీ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ఈరోజు 2000, 1500 ఉంది 3000. మరి అది ఇప్పుడు ఏప్రిల్ మే నుంచి వర్ధిస్తుంది, ఎందుకంటే కోడ్ ఉన్నది కాబట్టి. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పిండో అదే మేనిఫెస్టోలో పెట్టిండో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాబట్టి మరి కేసీఆర్ గారు ఇట్లా ఉంటే మన జిల్లాలో మరి కేసీఆర్ ఎట్లుందో, కేసీఆర్ తనయ కవిత ఈ జిల్లాకు పార్లమెంట్ సభ్యురాలుగా రావడం ఈ జిల్లా మేము చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మరి తండ్రి కంటే మిన్న ఉన్నది తనయ. ఎంతో డెవలప్మెంట్స్ గతంలో మధు యాసిగోయుడు ఉండే రెండు పర్యాలు మరి ఎంపీగా చేసి వచ్చిన ఫండ్స్ వాపసు పోయినాయి. కానీ మా కవిత గారు 3 సంవత్సరాల్లోనే మరి పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్ 300 కోట్లు పెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. నిజామాబాద్లో ఐటీ హబ్ మరి ఇట్లా చెప్తూ పోతే మరి బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో అత్తగూడల పంచాయతీ దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకు కూడా మరి నాన్నకు చెప్పి పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. బోధకాలు ఇట్లా చెప్తూ పోతే ఆమె అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాన్ని ఎన్నో చేసిండు. అట్లాగే తెలంగాణ జాగృతి సంస్థ పెట్టి బతుకమ్మ మరి పూర్వపున్న ఏదైతే ఉన్నదో ఆ పూర్వపు మన ఆచారాలు కట్టుబొట్టని మన తెర మీద తీసుకొచ్చింది కవితమ్మ గారు. కాబట్టి కవితమ్మ మారు పేరు బతుకమ్మ. కాబట్టి జాగృతి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మరి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరుగుతుంది.